బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా ఆయన అభిమానులు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ నిత్యం తరలి వస్తున్న ఆయన అభిమానులతో సందడిగా మారుతోంది. ప్రతిరోజు పలువురు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. జైనథ్ నుండి కాంతి శ్రీనివాసరెడ్డి అభిమానులు కొందరు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. రానున్న ఎన్నికలలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త కార్యోన్ముఖులై పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనేక మంది యువత భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండాను ఎగరేస్తామని, ఎట్టి పరిస్థితులలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకుంటామని, బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామని, బీజేపీ పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, పేదోళ్ళ పార్టీ, బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టించే సత్తా ఉన్న పార్టీ, పింఛన్లు తెచ్చే సత్తా ఉన్న పార్టీ బీజేపీ, రేషన్ కార్డులు అందరికీ ఇచ్చే సత్తా ఉన్న పార్టీ బీజేపీ, నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలని కల్పించడానికి ప్రయత్నం చేసే పార్టీ బీజేపీ, బీజేపీ మాత్రమే విద్యార్థులకు స్కాలర్షిప్లు తీసుకొచ్చి, బీజేపీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన తరగతులకి అనేక రకమైనటువంటి సబ్సిడీల మీద లోన్లు తీసుకొచ్చే పార్టీని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యువకులందరినీ జైనథ్ గ్రామం నుంచి వచ్చినటువంటి గొల్లకుర్మ సోదరుల్ని, వడ్డెరు సోదరుల్ని, ఆ తర్వాత అనేక మంది ఇతర వెనుకబడినటువంటి తరగతుల సోదరులందరినీ కూడా నేను సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి. నేను కంది శ్రీనివాస్ సార్ని కలిసి పార్టీలో జాయిన్ కావడం జరిగింది, బీజేపీ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయంలో బాగా నిర్లక్ష్యంగా యువత పట్ల కానీ గవర్నమెంట్ చేసే పథకాల పట్ల కానీ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇలాంటి యువ నాయకుడు కావాలని మా ప్రభుత్వం, ఇలాంటి బీజేపీ పార్టీ ఎప్పటికీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మా యువత మొత్తం అన్నగారి పార్టీ ఆధారంలోకి చేరడం జరిగింది. అన్న ఇలాగే కొనసాగించి ఖచ్చితంగా ప్రభుత్వంలో విజయం సాధించాలని మా ఒక్క ప్రార్థన. జై హింద్, జై